ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం మధు యాదవ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఒక పక్క రేవంత్ రెడ్డి గారు అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా బీసీల పక్షపాతిగా పనిచేస్తూ ఉన్నదని చెప్పి పెద్ద ఎత్తున చెప్పుకుంటా ఉన్నది అనేక సభలలో. మీరేమో అసలు బీసీలకు ముఖ్యంగా యాదవ కుర్మలకు మంత్రివర్గ విస్తరణలో తీవ్ర అన్యాయం చేసిందని మీరు చెప్తా ఉన్నారు. ఎట్లా చూడవచ్చు అసలు? అన్నా, ఇది ఏంటంటే రేవంత్ రెడ్డి మాటలు కూటలు కడుతుంది తప్ప చేతుల కాడికి రావడం లేదు. ముఖ్యంగా మా యాదవ్లో ఈ రాష్ట్రంలో 20% ఉన్నాం. కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో మొత్తం నిజంగా చెప్పాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనాలా, లేకపోతే రెడ్డి సంఘానికి రెడ్డి అధ్యక్షుడు అనాలా అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకు అంటారు ఈ మాట అంటే 20% ఉన్నోళ్ళ మేము గొర్రెలు కాసులో బర్రెలు కాసులో బతకాలా? మాకు ఎందుకు మంత్రి పదవి ఇయ్యడు? మా వాటా మేము అడుగుతున్నాం. మరి ఎక్కడున్నారు చెప్పండి మీరు. అదేవిధంగా మాకే కాదు, బీసీలలో అత్యధిక మెజార్టీ ఉన్న అన్ని కులాల వారికి మెజార్టీగా మంత్రి పదవి ఇవ్వాలి, ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలి, ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రస్తుతము అయితే రేవంత్ రెడ్డి గారి గురించి మేము ఎంతో అనుకున్నాము. గతంలో కాంగ్రెస్ మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ఏ మోసం ఇచ్చిందేమో మమ్మల్ని అని మేము అట్లా కూడా కొట్లాడ చేసినాం. గతంలో 5 మంది ఎమ్మెల్యేలు ఉండే, మంత్రి ఉండే, కార్పొరేషన్ చైర్మన్ ఉండే, అన్ని రకాలుగా కూడా పదవులు ఎంపీటీసీలు ఉండే, సర్పంచులు ఉండే. ఇప్పుడు ఎంపీటీసీలు లేరు, సర్పంచులు లేరు, ఈ ఎమ్మెల్సీలు లేరు, కార్పొరేషన్ చైర్మన్ లేరు, మంత్రి పదవి లేదు. మొత్తం యాదవుల ద్రోహి లెక్కలు చేస్తుండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే మొన్న మాట్లాడండి ఒక మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు. అయితే ఈయన చంద్రబాబు నాయుడు దగ్గర కాలేజీ చేసినట్ట. కాలేజీలో చదువు చక్కగా చెప్పినట్టు అక్కడ చదువు చక్కగా చెప్తే సామాజిక న్యాయం పాటిస్తుండే. మరి వాళ్ళ గురువే కదా, మళ్ళీ వాళ్ళ గురువు మరి 4 మంత్రులను ఇచ్చిండు, ఎమ్మెల్యేలు ఇచ్చిండు. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో సంస్థ స్థానం ఇచ్చిండు యాదవులకి. మరి మాకెందుకు ఇస్తాడు తెలంగాణ రాష్ట్రంలో? అంటే రేవంత్ రెడ్డిలో లోపం ఉందా, లేకపోతే ఎక్కడ లోపం ఉందా అని చెప్పి మేము ఈ సందర్భంగా ఏఐసిసి రాహుల్ గాంధీని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయనేమో పార్లమెంట్లో రాజ్యాంగం పట్టుకొని వెళ్తాడు సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి. మరి రాష్ట్రంలో అత్యధిక జనాభా మాకు కూడా న్యాయం జరగాలి కదన్నా. మా కడుపు రగిలిపోతుంది. ఈరోజు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్వతంత్రం వచ్చిన కానించాలి ఇప్పటి వరకు ప్రతి ఒక్క కేబినెట్లో యాదవ్ మంత్రి ఉండేది, యాదవులు ఎమ్మెల్సీలు ఉన్నారు, యాదవ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్సీలుగా మీరు అవకాశం ఇవ్వలేదు. సో మీరు ఎందుకు ముఖ్యమంత్రి పదవి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఒక పక్క ఇప్పుడు మన రీసెంట్గా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మేము కులగణన చేపట్టినాం, బీసీలకు న్యాయం జరగడం కోసమే ప్రధానంగా మేము ముందరికి వస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా దీని మీదనే పనిచేస్తూ ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఇటు పక్క చూస్తే ఒక్క మంత్రి పదవి కానీ ఎమ్మెల్సీ కానీ ఇలాంటివి ఏవి కనిపిస్తలేవు, ముఖ్యంగా యాదవులకు సంబంధించి. ఎట్లా చూడొచ్చు అన్నది? అన్న, బీసీలల్లా పేరుకు మాత్రము ఓట్లు దండుకోవడానికి మాత్రమే చేస్తుండు. ఇప్పుడు 42% ఉన్నాడు. ఇప్పుడు గతం నీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టేది ఒకటి, చేసేది ఒకటి. గతంలో 16 పార్లమెంట్ స్థానాలు ఉంటే, 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే పార్లమెంట్ స్థానానికి 2 బీసీలకు టికెట్ ఇస్తా అని చెప్పిండు. మొత్తం ఎంత రావాలి? 34 బీసీ స్థానాలు రావాలి. కానీ 22 ఇచ్చిండు. అంటే మరి దగాకోరు చెప్పడమే చెప్తుండు, చేయడం చేయట్లేదు. ఇప్పుడు ఈయన గవర్నర్కి పంపించలే బీసీ బిల్లు, అసెంబ్లీలో వేసి గవర్నర్కి పంపించలే, అక్కడ పోయి ఢిల్లీలో ధర్నా చేస్తాడు. మరి ఇది ఎక్కడి న్యాయం? నీకు తెలియదా బీసీ బిల్లు ఎప్పుడు ఎట్లా పాస్ అవుతుందో? ఈ బీసీలలో కూడా లెక్కలు తప్పు చెప్పారని చెప్పి కూడా మేము ఆరోపిస్తున్నాం. సరే, నువ్వు చెప్పిన లెక్కల ప్రకారమైనా సామాజిక న్యాయం చేయాలి కదా. మరి ఏడా కనబడుతుంది సామాజిక న్యాయం? యాదవులకు ఎక్కడుంది సామాజిక న్యాయం? అంటే బీసీలలో కూడా ఒక సామాజిక వర్గాన్ని మాకు వేజ్ చేసుకునే ఆయన ముందుకు పోతుంది తప్ప భవిష్యత్తులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి పెద్ద దెబ్బ పడబోతుంది. ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకొని, ఒకవేళ ఇప్పటికైనా ఆలోచన తెచ్చుకొని, ఆయన మెంటల్ ఎవరున్నారో తెలియదు, మాకు సరిగా గైడెన్స్ ఇస్తున్నట్టున్నారు. ఇప్పటికైనా ఆలోచన చేసి ఎవరైతే అత్యధిక సామాజిక వర్గాలు జనాభా కలిగి ఉందో వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వాలి, వాళ్ళకి సామాజికంగా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఒక పక్క 27వ తారీఖు మీరు ఏదో ఆత్మగౌరవ సభకు కూడా పిలుపునిచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది. అవసరం అంటారా అన్న? ఎందుకంటే ఇప్పుడు ముందు ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఇయ్యడంటారా? ముందు యాదవులకు అవకాశం ఇయ్యడంటారా కాంగ్రెస్ పార్టీలో? ఇప్పటికే 16 నెలలు గడిచిపోయినాయి. ఫస్ట్ మేము కొట్లాడ చేసినప్పుడు ఏమన్నాడు? నెల అయింది, 2 నెలలు అయిందే, ఇప్పుడే ఎందుకు తొందరగా పడుతున్నా అన్నాడు. ఏడాది గడిచిపోయా. ఇప్పుడు కుండలు ఉన్నాయని చెప్తున్నాడు, రంగ బిందెలు ఉన్నాయని వచ్చిండట. మరి కుండలు ఉన్నాయని చెప్తుండు. మరి మాకు కూడా లంక బిందెలు ఉన్నాయా, కుండలు ఉన్నాయా తెలియాలి కదా. అంటే నువ్వు లంక బిందెలు దాచిపెట్టుకొని కుండలు మాకు ఏనికి నువ్వు అట్లా చేస్తున్నావు. కుండలు కూడా ఇస్తలేడు. ఆ కుండలు పలిపోయిన కుండల మీద కూడా తిరగడానికి కూడా లేదు మా పరిస్థితి. అంటే ఆయన చేసే దగాకోరు మోసము. రేవంత్ రెడ్డి బీసీల ద్రోహి. రేవంత్ రెడ్డి నిజంగా చెప్తున్న యాదవుల ద్రోహిగా మేము ముద్రిస్తాము. ఎందుకంటే ఆయన అవకాశాలు ఇవ్వట్లేదు.
నీకు స్థానికంగా ఏమైంది నువ్వు రిజర్వేషన్ ప్రకటించకుండా చెప్పు గౌరవంగా అరే టీఆర్ఎస్కి చెప్పు బీజేపీకి చెప్పు అరే ఆయన మీరు ఇస్తలేరు నేను సౌగర్వంగా ఇచ్చిన చూడు 42% మేము టికెట్లు ఇచ్చినాం 42% మేము సామాజిక న్యాయం ప్రకటిస్తున్నాం అని చెప్పాలి. ఇప్పటికీ 3 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. అందులో ఖచ్చితంగా నేను ఒక్కటి కాదు నేను 2 అడుగుతున్నాం యాదవులకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.